ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు యథాతథంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే ధనుసు రాశి. ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి వార ప్రారంభంలోనే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించే అవకాశాలు ఉంటాయి. వార మధ్యమం నుంచి మాత్రం ఆరోగ్య సమస్యలు తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు అష్టమ సంచారం వచ్చినప్పుడు మూలా నక్షత్రం వారికి హృదయపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భాగ్యస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు అష్టమంలో ఉండడం చేత బుధాదిత్య యోగం, సూర్యుడు అష్టమంలో శుభుడైనప్పటికీ బుధుడు కూడా ఈ యొక్క ధనుర్లగ్నానికి సూర్య బుధుడు యోగుడైనప్పటికీ కూడా శత్రుగ్రహమైనటువంటి శుక్రుడితో కలియడం సూర్యుడికి అస్తంగత్వ దోషాన్ని కారకుడు అవడం చేత శత్రుగ్రహం కాకపోయినా తాత్కాలికంగా అది కొంత ఇబ్బందికరంగా మారడంతో ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యపరమైనటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మూలా నక్షత్రం వారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా చిన్నపాటి కదలికలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గతంలో కోల్పోయిన ప్రమోషన్స్ లాంటివి తిరిగి లభించేట్టు వారమంతంలో మాత్రం ఆకస్మిక ధనవ్యయం, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంత వెంటాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మూలా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఆలోచనలు కానీ ఎక్కువగా మనసుకి కష్టం కలిగించేటువంటి కొన్ని నిర్ణయాలకు కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మూలా నక్షత్ర జాతకులు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఊహించిన విధంగా ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే అష్టమ శుక్ర సంచారం వల్ల ప్రతి విషయానికి కూడా కొంత పిరికితనం, భయం, ప్రతి విషయాన్ని అనుమానించేటువంటి ఒక చిన్నపాటి అన్సెక్యూర్డ్ ఫీలింగ్స్ వెంటాడే అవకాశాలు ఉంటాయి. అవి జయించడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి తెగువగలిగిన నిర్ణయాలు తీసుకోవడానికి మీ యొక్క గతంలో చేసిన విద్యాపరమైన ఉద్యోగపరమైన తప్పిదాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అడ్డంకిగా మారి మీరు ఆ నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఒక సాహసంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఒక దుర్బల స్థితి ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మాత్రం ఈ వారం ఊహించిన విధంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సోదర సోదరీ వర్గాల మధ్య తలెత్తినటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి. మీలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ కొన్ని అతీంద్రియ శక్తుల్లాగా, అంటే మీలో ఉన్న టాలెంట్స్ మీకు తెలియకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి మీ యొక్క టాలెంట్స్, మీ యొక్క ప్రతిభలు బయటపడడం, దాని రీత్యా మీరు సన్మానం పొందడం, ముఖ్యంగా సినిమా రంగాలు, కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆకస్మికంగా లైమ్ లైట్లోకి రావడం లాంటి సంఘటనలకి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఈ వారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోవడం ద్వారా ఊహించినటువంటి అద్భుతమైన మార్పులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి.